రథసప్తమి గురించి ఎన్నో రకాలుగా చెప్పబడి ఉంది. కానీ అసలు పురాణాల్లో రథసప్తమి ఎలా జరుపుకోవాలని ఖచ్చితంగా చెప్పబడి ఉంది. ఆ ప్రకారంగా ఎవరైతే చేస్తారో ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ చేసిన మనస్సుతో, మాటతో, శరీరంతో తెలిసి తెలియక చేసిన అనేక రకాల పాపాలను పోగొట్టే శక్తి ఈ రథసప్తమికి ఉన్నది. రథసప్తమి అంటే సూర్యభగవాన్ని పూజించే పండుగ. మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథసప్తమి మహాతేజం. మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా 12 సూర్యులు. సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు. చైత్రమాసంలో వచ్చే సూర్యుడి పేరు ధాత, వైశాఖ్యంలో అర్యముడు, జ్యేష్టంలో మిత్రుడు, ఆషాఢంలో వరుణుడు, శ్రావణంలో ఇంద్రుడు, భాద్రపదంలో వివస్వంతుడు, ఆశ్వీజంలో త్వష్ణ, కార్తీకంలో విష్ణువు, మార్గశిరంలో అంశుమంతుడు, పుష్యంలో భగుడు, మాఘంలో పూషుడు, పాల్గొనంలో పర్జజన్యుడు. ఆ నెలల్లో సూర్యుడి తీక్షతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెప్తారు. భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం 1 సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. పురాణ కథనం ప్రకారం బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రటి పండు అని అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎలిగి వెళ్ళాడట. అందుకోసము హనుమ వెళ్ళిన దూరాన్ని యుగ సహస్ర యోజన పరభాను అని తులసీదాస్ హనుమాన్ చాలీసాలో చెప్తారు. దీని లెక్క కడితే యుగం 12,000 ఏళ్ళు, సహస్రం 1000, యోజనం 8 మైళ్ళు. మైలు అనగా 1.6 కిలోమీటర్లు, కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపుగా సరిపోతుంది. సూర్యకాంతి 7 వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెప్తుంటే ఆయన 7 గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెప్తోంది. ఆ 7 గుర్రాల పేర్లు గాయత్రి, త్రిష్ణుప్పు, అనుష్టుప్పు, జగతి, పంక్తి, బృహతి, ఉష్ణక్కు. వీటి రూపాలు సప్త వర్ణాలకు సరిపోతాయి. రావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని ఆదిత్య హృదయం ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది. ఇందులో 30 శ్లోకాలున్నాయి. వీటి స్మరణ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెప్తారు. సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రి ప్రతీక అని, చక్రాలున్న 6 ఆకులు ఋతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది. అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథసప్తమి అని పిలుస్తారు. ఈ రోజు నుండి ఆదిత్యునికి శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యునికి ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. ఈరోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మ పాపాలు నశించి రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడు ఆకులు, రేగాకులు పెట్టుకుని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెప్తూ ఉంటుంది. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి అర్కహ అని పేరు ఉండడం వలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. 7 జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక 7 జన్మల్లో చేసిన పాపాలను, 7 రకములైన వ్యాధులను నశింపచేస్తాయి. ఈరోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమాల్లో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమి వ్రతము చే సూర్యభగవాన్ని అనుగ్రహము చే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణ ప్రబోధము. ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదవలసిన శ్లోకాలు: నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః, అరుణాయ నమస్తేస్తు, హరివాస నమోస్తుతే, యద్యజన్మకృతం పాపం మయా జన్మసు సప్తసు, తన్మే రోగం చ శోకం చ మాకరీహంతు సప్తమి, ఏతజ్జన్మకృతం పాపం యజ్జన్మాత రాజితం, మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతే చయే పునః, ఇది సప్తవిధం పాపాం స్నానాన్మే సప్తసప్తికే, సప్తవ్యాధి సమాయుక్తం హరిమాకరి సప్తమి. పూజా విధానం: చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి ఒక్కో దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, అర్క, సహస్రకిరణ, సర్వాత్మక అనే నామాలు కల సూర్యుని భావించి పూజించాలి. ఎర్రచందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది. ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి. ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి. దాన్ని చిక్కుడు ఆకులపై ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు పత్రాల్లో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది. జిల్లేడు, రేగు, దుర్వాలు, అక్షతలు, చందనాలు కలిపిన నీటితో కానీ పాలతో కానీ రాగి పాత్ర ద్వారా అర్ఘ్యం ఇవ్వడం మంచిది.
మనం చేసిన పూజలు వ్రతాలు అన్నీ పుణ్య సంపాదన కొరకే. శివకేశవుల ఇరువురికి మాఘమాసం ప్రీతికరమైంది. ఈనాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే. ఆరోగ్యం భాస్కరాదిచ్చేద్ ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవుణ్ణి చెప్తారు. ఈ మహాపర్వదినాన ఆ సూర్య భగవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుదాం. చదువుకోవాల్సిన స్తోత్రాలు ఆదిత్య హృదయం, సూర్య స్తోత్రం, నవగ్రహ స్తోత్రం తప్పక పారాయణం చేయడం సకల శ్రేయోదాయకమని గురువాక్యం. మాఘశుద్ధ షష్ఠి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకొని అందుబాటులో ఉన్న నది చెరువు దగ్గర స్నానం చేయాలి. ఈ రోజు అంటే మాఘశుద్ధ షష్ఠి రోజున ఉపవాసం ఉండి సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి. ఆ మర్నాడు అంటే సప్తతిథిన సూర్యోదయానికి ముందే మాఘమాస స్నానం చేయాలి. సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యుడు నమస్కరించే పై శ్లోకాలు చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు ఇబ్బందులు తొలగుతాయని శాస్త్రవచనం. ఈ జన్మలో చేసిన గత జన్మలో చేసిన మనస్సుతో మాటతో శరీరంతో తెలిసి తెలియక చేసిన సప్త విధాలైన పాపాలను పోగొట్టే శక్తి ఈ రథసప్తమికి ఉంది. ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణం విడుస్తారు. ఈరోజు ఆకాశంలో నక్షత్ర కూటమి రథం ఆకారంలో ఉంటుంది. రోగ నివారణ సంతాన ప్రాప్తి కోసం రథసప్తమి వ్రత విధానం. స్నానాంతరం గట్టు దగ్గర పొడి వట్టలు మార్చుకొని పూజ చేయాలి. అష్టదళ పద్మ ముగ్గు బియ్యపిండితో వేసి అందులో సూర్యనామాలు చెప్తూ 7 రంగులు నింపాలి. అష్టదళ పద్మ మధ్యలో శివపార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దాని మీద సూర్యుడు రథాన్ని నడుపుతున్న బంగారు ప్రతిమ లేదా బంగారు రథము అచ్చు చేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగు గల పువ్వులను సూర్యుని ప్రతిమ నుంచి సూర్యుడికి పూజ చేయాలి. సంకల్పం చెప్పుకోవాలి. ఎవరి రోగ నివారణ కోసం చేస్తున్నామో లేదా ఎవరికి సంతానం కలగాలని చేస్తున్నామో వారి పేరు గోత్రనామాలు చెప్పుకొని పూజ చేసి ఈ బంగారు ప్రతిమను ఒక గురువునకు దానం ఇవ్వాలి. తర్వాత ప్రతి నెల సప్తమి రోజు సూర్య భగవానికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాలి. ఈ సంవత్సర కాలం నియమనిష్టంగా ఉండాలి. సూర్య భగవానికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా ఆ శక్తి కలిగిన వారు చేసినచో వారికి సూర్యభగవానికి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా రథసప్తమి రోజు ఏదైనా నోములు వ్రతాలు చేపట్టాలనుకున్నవారు పెట్టవచ్చును. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.